హాయ్ ఎవరీవన్, సురేష్ టెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు కనుక మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంతకు ముందు ట్యుటోరియల్లో గిట్ హబ్కి అకౌంట్ క్రియేట్ చేసాం, అది కూడా ఎవరికి, మన రాము గడికి కదా. సో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అదేవిధంగా రిపోజిటరీ ఏ విధంగా చేయాలి కూడా మనం చూసేసాం. సో ఈరోజు మనం ఏం చేద్దాం అనుకోనంటే గిట్ని కన్ఫిగర్ చేద్దాం. కన్ఫిగర్ చేస్తాం ఓకే, బట్ ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి, ఎవరితో కన్ఫిగర్ చేయాలి అంటే గిట్ హబ్తో మనం కన్ఫిగర్ చేస్తామన్నమాట. అంటే గిట్ హబ్ మనం యూస్ చేసినప్పుడు గిట్ హబ్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేసామో, గిట్ హబ్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక ఈమెయిల్ ఐడి వచ్చింది కదా, ఆ ఈమెయిల్ ఐడి యొక్క డీటెయిల్స్ అనేవి మనం గిట్లో ఇస్తామన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుంది అంటే గిట్కి అదేవిధంగా గిట్ హబ్కి మనం మధ్యన కమ్యూనికేషన్ని ఏర్పరుస్తున్నాం అనమాట. అంటే ఏంటి, మనకి గిట్ అనేది ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసుకున్నాం లోకల్ సిస్టంలో, అదేవిధంగా గిట్ హబ్ అనేది ఎక్కడుంది, మనది ఒక వెబ్సైట్ అనమాట. అక్కడ మనం ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసాం. అండ్ గిట్ అనేది మన లోకల్లో ఒక కమాండ్ లైన్ టూల్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం అనుకున్నట్టు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఏర్పరచాలి అంటే గిట్ హబ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏదైతే ఈమెయిల్ ఐడి యూస్ చేసామో సేమ్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ యూస్ చేసి గిట్ని కన్ఫిగర్ చేస్తే ముందు ముందు ఏంటంటే ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ గిట్ని కన్ఫిగర్ చేయాలి. సో గిట్ని కన్ఫిగర్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఏముండాలి, గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలన్నమాట. సో గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా చెక్ చేయడానికి ఏం చేయాలి, గిట్ బ్యాష్ అని కొట్టండి. సో మనం ఇంతకుముందు ట్యుటోరియల్స్లో మనం గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూపించాం. సో నేను అది ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పటి వరకు గిట్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూస్తే మీకు గిట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను, ఈ గిట్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను, దీని మీద క్లిక్ ఇచ్చాను అనమాట. సో క్లిక్ ఇవ్వగానే మీకు ఈ విధంగా ఒక టూల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ఏమంటారు అనుకోనంటే గిట్ బ్యాష్ కమాండ్ లైన్ టూల్. కమాండ్ లైన్ టూల్ అంటే ఏంటి, ఏ టూల్లో అయితే మనం కమాండ్స్ ఈ విధంగా ఇప్పుడు చూసారా ఈ విధంగా కమాండ్ ఇస్తామన్నమాట. సో ఈ విధంగా కమాండ్ ఇస్తాం, దాన్ని మనం అంటారంటే కమాండ్ లైన్ టూల్ అంటారు. సో ఇదేంటి, గిట్ బ్యాష్ కమాండ్ లైన్ టూల్. అయితే ఇప్పుడు నేను దీన్ని పెద్ద చేశాను. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేస్తుంది కనిపిస్తుందా అంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా. సో అలా కాకుండా ఏంటంటే మీకు కొంచెం పెద్దగా కనిపించాలి అంటే ఏం చేయాలి అంటే ఈ పైన ఉంది కదా, ఈ పైన మీకు వెళ్ళి రైట్ క్లిక్ ఏ విధంగా చేస్తే ఆప్షన్స్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది అనమాట. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వచ్చాయి కదా, లుక్స్ ఏ విధంగా కనిపించాలి, టెక్స్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా మౌస్ కీ, ఈ విధంగా డిఫరెంట్ ఉంటాయి. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే టెక్స్ట్. ఇక నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే జస్ట్ టెక్స్ట్ని కొంచెం పెద్ద చేస్తున్నాను, ఎందుకంటే అది మీకు కనిపించాలి కదా, అందుకోసం అని చెప్పేసి. సో ఇప్పుడు నేను టెక్స్ట్ అనేది క్లిక్ చేశాను కదా, ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ దాని మీద క్లిక్ చేసుకున్నారా, అప్పుడు మీకు ఏమొస్తుంది అంటే ఏ ఫాంట్ కావాలి, ఫాంట్ స్టైల్ ఏంటి, అదేవిధంగా సైజ్ వస్తుంది అనమాట. సో మనకు కావాల్సింది ఏంటి అంటే 14 చూసారా ఎంత వస్తుంది అనమాట, 16 చూసారా ఇంకొంచెం పెద్ద వస్తుంది. సరే నేను 14 ఇస్తాను, ఇచ్చేసి ఓకే చేసేస్తాను. ఓకే చేసి అప్లై చేసేస్తాను. ఓకేనా, అప్లై అయిందా, అప్లై చేసిన తర్వాత కొట్టేస్తాను అనమాట. ఇప్పుడు చూసారా కొంచెం పెద్ద వచ్చింది అనమాట. అలా కాకుండా మీకు ఎంత కావాలి అనుకునంటే అంత ఎక్కువ మీరు టైప్ చేసుకోవచ్చు, అంత ఎక్కువ టెక్స్ట్ సైజ్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటి, ఇదంతా జస్ట్ కమాండ్ లైన్ టూల్ గురించి. అయితే ఇక్కడ నేనేం చెప్పాను, గిట్ని గిట్ హబ్తో ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి అనేది చూస్తున్నాం కదా. అయితే ఈ కన్ఫిగరేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి మన యొక్క పీపీటీలోకి వెళ్తే గిట్ కన్ఫిగ్ చేయడానికి కోసం మనకి గిట్లో ఒక టూల్ గిట్ కన్ఫిగ్ అనేటువంటి ఒక టూల్ని మనకి గిట్తో పాటు ఇస్తారనమాట. అయితే ఇందులో మనకి యాక్చువల్గా 3 ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి గ్లోబల్, రెండోది వచ్చేసి సిస్టమ్, అండ్ మూడోది వచ్చేసి లోకల్. ఇవేంటి, సో ఇవేంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అనమాట. ఏంటి నేను మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఇదేంటంటే మనకి నార్మల్గా మనకి గ్లోబల్, సో మనకేంటంటే గిట్కి సంబంధించినటువంటి వేరియబుల్స్, గిట్కి సంబంధించినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్లో గిట్ అనేది ప్లేస్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి అంత పెద్దగా దాని గురించి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు మనకు తెలియాలి. ఓకే, కొంతవరకు తెలియాలన్నమాట. అయితే ఇక్కడ గ్లోబల్లో ఏముంటుంది, సిస్టంలో ఏముంటుంది, లోకల్లో ఏముంటుంది అనేది జస్ట్ మనం తెలుసుకుందాం. తెలియకపోయినా పెద్దగా పర్వాలేదు, బట్ ఏంటంటే తెలుసుకుంటే చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే ఫస్ట్ థింగ్ గ్లోబల్ అనేటువంటిది ఎక్కడుంటుంది అంటే మన హోమ్ డైరెక్టరీలో డాట్ గిట్ కన్ఫిగ్ అనేటువంటి ఒక ఫోల్డర్ ఉంటుందన్నమాట. గిట్ కన్ఫిగ్ అనేటువంటి ఒక ఫోల్డర్లో ఉంటుందన్నమాట. అయితే ఆ ఫైల్లో ఎటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే మన పర్సనల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే మన యూజర్ ఈమెయిల్ కానీ లేదంటే మన యొక్క యూజర్ నేమ్ కానీ ఏంటంటే ఒక పర్సన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందన్నమాట. అండ్ సిమిలర్గా సిస్టమ్కి వచ్చినప్పటికి ఏముంటుంది అంట, మన సిస్టమ్
ఓకే. మన సిస్టంలో ఉండేటువంటి యూజర్స్ అందరి యూజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఎక్కువగా యూజ్ చెయ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ అనమాట. లోకల్ వచ్చేసి పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ యొక్క పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాజెక్ట్ యూజ్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రిపోజిటరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. కాబట్టి అది కూడా మనకు అంత పెద్దగా మనం ఎక్కువగా ఎడిట్ చేయము. బట్ ఇక్కడ టేక్ అవే ఏంటి అంటే మనం యూజ్ చేసేది గిట్ గ్లోబల్ అనమాట. ఇక్కడ ఉంది కదా గిట్ కన్ఫిగ్ గ్లోబల్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. అందులో ఏముంటుంది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మన యూజర్కి సంబంధించినటువంటి రిలేషన్ ఉంటుంది కదా. ఓకే. ఐ మీన్ యూజర్కి సంబంధించినటువంటి రిలేషన్ ఏంది యూజర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా. సో దాని గురించి అయితే మనం ఒకసారి చూద్దాం అనమాట. సో అయితే వీటిని చూడాలి ఒకసారి జస్ట్ చూద్దాం. అయితే ఈ యొక్క 3 ఫైల్స్లో ఏముంటాయి అనేది ఒక్కసారి మనం గిట్లో చూద్దాం. చూడాలి అంటే ఏం చేయాలి, గిట్ చెప్పేసి కన్ఫిగ్ అని ఇచ్చేసి ఫస్ట్ది ఏంటి గ్లోబల్ కదా. ఫస్ట్ది ఏంటి ఇక్కడ గ్లోబల్. సో ఏం చేస్తున్నాను అంటే గ్లోబల్ అని కొడతాను, చూద్దాం ఏమొస్తుందో. చూసారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా. సో సమ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది కదా. ఏమని వచ్చింది గిట్ కన్ఫిగ్ గ్లోబల్ అని కొట్టావు, బాగానే ఉంది. కాకపోతే అది ఏం చెప్తుంది అంట కన్ఫిగ్ ఫైల్ లొకేషన్ గ్లోబల్ సిస్టమ్. అదేంటంటే ఇక్కడ మనకి ఇదంతా బాగానే ఉంది, ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలనుకోనంటే ఆ ఇన్ఫర్మేషన్ చూడాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఏం చేయాలి అంట గిట్ కన్ఫిగ్ గ్లోబల్ అని చెప్పేసి -e కొడితే మనకి ఏంటంటే దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అంటే ఏంటంటే ఎడిట్ అంటే ఒక ఫైల్ అది ఓపెన్ అవుతుంది, అప్పుడు మనం డేటా చూడొచ్చు. సో -e అంటే ఏంటంటే ఎడిట్ చేయడానికి. నేనైతే ఎడిట్ చేయను, బట్ ఏంటంటే ఆ ఫైల్ నేను చూడాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఈ అని ఇస్తే ఏంటంటే మనకు ఒక ఫైల్ అది ఓపెన్ చేసేస్తుంది. ఓకే. చూసారా అయితే ఒక ఫైల్ అనేది ఓపెన్ అయ్యింది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఫైల్ చూసారా ఇక్కడ డాట్ కన్ఫిగ్ అనేటువంటి డాట్ గిట్ కన్ఫిగ్ అని చెప్పాను కదా నేను. డాట్ గిట్ కన్ఫిగ్ని అయితే ఓపెన్ చేసింది, కానీ ఏంటంటే ఇప్పుడు వరకు ఏ డీటెయిల్స్ ఇందులో లేవు కాబట్టి మనకి డేటా అనేది లేదనమాట. ఇప్పుడు నేను దీన్ని బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే కాలన్ అని ఇలా కాలన్ కొట్టండి, షిఫ్ట్ పట్టుకొని కాలన్ కొట్టాక క్యూ అని కొట్టేయండి అనమాట. క్యూ అని కొట్టాక ఎంటర్ కొట్టండి, బ్యాక్ వచ్చేస్తారు. ఓకేనా. లేదు మీకు అవడం లేదు అనుకుంటే మీరు క్లోజ్ చేసేయండి, టోటల్గా క్లోజ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయండి, ఏం పర్వాలేదు. ఓకేనా. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనుకోనంటే గిట్ కన్ఫిగ్ డాష్ గ్లోబల్ అంటే ఏంటంటే అక్కడ మనం మన యూజర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇస్తాము అనేది మాత్రం గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి ఏం కనిపించలేదు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే గిట్ హబ్ క్రెడెన్షియల్స్ ఇచ్చాం కదా. గిట్ హబ్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ యూజ్ చేసి మనం గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు ఆ అకౌంట్ డీటెయిల్స్తో మనం ఏం చేద్దాం అనుకోనంటే గిట్ని కన్ఫిగర్ చేద్దాం. సో కన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి గిట్ కన్ఫిగ్. ఓకే. ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. సో కాబట్టి గ్లోబల్ అని ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేసిన తర్వాత యూజర్ డాట్ నేమ్. అయితే ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఏమి ఇవ్వాలి, ఏదైనా ఇచ్చుకోవచ్చు, నీ యొక్క యూజర్ నేమ్ అనమాట, నీ యొక్క నేమ్. కాకపోతే ఏదైనా ఇచ్చినా పర్వాలేదు. నేను ఏం చేస్తాను రాము గడు కోసం చేస్తున్నాను కదా, రాము అని ఇస్తాను. ఇచ్చేసాను కదా, ఎంటర్ కొట్టేస్తాను. ఏమైంది ఇప్పుడు యూజర్ నేమ్ అనేది అయిపోయింది. ఓకే. ఇప్పుడు మీరు చూడాలనుకుంటే ఏం చేస్తున్నాను, ఇంతకుముందు నేను చూసారా ఈ కమాండ్ కొట్టాను కదా. ఈ కమాండ్ ఇది కదా గిట్ కన్ఫిగ్ గ్లోబల్ -e అంటే ఏంటంటే ఎడిట్ చేయడానికి కోసం కదా. అలా కాదు మీరు క్యాట్ అని కూడా చూసుకోవచ్చు, అది వస్తుంది. బట్ అది పక్కన పెడదాం, మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. జస్ట్ నేను చెప్పేది జస్ట్ వినండి, ఏం పర్వాలేదు. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తాను గిట్ కన్ఫిగ్ గ్లోబల్ అండ్ -e కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఎంటర్ కొడతాను. ఇప్పుడు మనకి ఏముండాలి యూజర్ డాట్ నేమ్ అనేది ఉండాలి. ఇంతకుముందు అయితే ఏం లేదు కదా. ఇప్పుడు చూడండి, చూసారా యూజర్ అని చెప్పేసి అక్కడ మనకి నేమ్ వచ్చింది చూసారా, ఆ విధంగా మనకు వస్తుంది అనమాట. అయితే ఈ ఉంది కదా దీన్ని ఏమంటారంటే విఏ ఎడిటర్ అంటారనమాట. అయితే ఇక్కడ మనకి ఎడిట్ చేయడానికి అన్నిటికీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో ఈ యొక్క విఏ ఎడిటర్ కాకుండా డిఫాల్ట్గా నోట్ ప్యాడ్ ఏ విధంగా చేయాలి, ఎందుకంటే నోట్ ప్యాడ్ ++లో మనకి ఎడిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది ఏ విధంగా కన్ఫిగర్ చేయాలని చెప్తాను. ఇప్పటికైతే ఇది మీరు క్లోజ్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఇందాకలాగే జస్ట్ ఏ విధంగా కాల్ అని పెట్టేసి క్యూ పెట్టేసి ఎంటర్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడైతే ఏంటంటే యూజర్ నేమే సెట్ చేసాం కదా, వెంటనే మనం ఏం చేయాలి అనుకోనంటే గిట్ కన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలి. సో ఏం చేశాను ఇక్కడ యూజర్ డాట్ ఈమెయిల్ ఇచ్చాను కదా, యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేయాలి అనుకోనంటే మన రాముగడ మెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. మీ కేసులో ఏం చేస్తారు మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చేయండి అనమాట. రాముగడ మెయిల్ ఐడి ఇందాక ఏం చేసాము రాము టోనీ 11 కదా. ఓకే. ఒక్కసారి నేను కన్ఫర్మ్ చేసుకుంటాను.
ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసాం కదా రాము గడికి, రాము టోనీ 11@gmail.com. యా, సో ఇక్కడంటే రాము టోనీ 11@gmail.com అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తాను, ఎంటర్ కొట్టేస్తాను. ఏంటి ఇప్పుడు యూజర్ నేము అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఈ రెండు కన్ఫిగర్ చేసాం కాబట్టి అయిపోయింది అనమాట. ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదు. ఇక్కడ నేను మధ్యలో ఇది కొట్టాను కదా, మీరు ఇదేం చేయకండి. మీరు జస్ట్ ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా మనం గిట్తో కన్ఫిగర్ చేయాలి అంటే ఫస్ట్ కమాండ్ ఏం చేయాలి, గిట్ కన్ఫిగ్ --- యూజర్ డాట్ నేమ్ రాము అని ఇచ్చేసి, మీ నేమ్ ఇచ్చేసి గిట్ కన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్, ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేస్తారనమాట. అంతే, ఇంకా అంతగానే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడైతే ఏం జరిగింది, మన గిట్ హబ్ అండ్ గిట్ కమ్యూనికేట్ చేసుకోగలవన్నమాట. ఇప్పుడైతే మనకి రెండింటి మధ్య కమ్యూనికేషన్ అయితే జరిగిపోయింది. ఓకేనా. అంటే కన్ఫిగరేషన్ అయితే మనం చేసేసామన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాము అనుకోనంటే, కొన్ని చిన్న చిన్న కమాండ్స్ ఉన్నాయి, ఆ యొక్క కమాండ్స్ గురించి చూద్దాం. ఓకే, ఇవన్నీ చూసాం కదా. అండ్ అదేవిధంగా ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు ఈ 3 అని చెప్పాను కదా, ఈ 3 గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, గ్లోబల్, సిస్టమ్, లోకల్. బట్ మనకు కావాల్సింది గ్లోబల్ అని చెప్పాను కదా. ఓకే, సో ఇంకా ఏంటంటే అలా కాదు, మీకు అన్ని టోటల్ కన్ఫిగరేషన్ డీటెయిల్స్ కావాలి అనుకోండి, గిట్ కన్ఫిగ్ డాష్ లిస్ట్ అని కొట్టారనుకోండి, మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇలా కొడుతుంటే చూసారా కిందకు వచ్చేస్తున్నారు కదా. సో కిందకు కాదు, నేను ఉన్నటువంటి డేటా మొత్తాన్ని డేటా అంటే ఈ పైన ఉంది కదా, దీన్ని క్లియర్ చేయాలి అనుకోండి, CLEAR క్లియర్ అని కొట్టారనుకోండి, పైన ఉన్నది జస్ట్ క్లియర్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే, సో పైన ఉన్నది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్ కన్ఫిగ్ డాష్ లిస్ట్ అని ఇస్తాను. ఏమవుతుంది చూసారా, నాకేంటంటే మన గిట్కి సంబంధించినటువంటి కన్ఫిగరేషన్ సంబంధించిన లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా వచ్చింది కదా. అయితే ఇక్కడ మీరు చూసారా, ఎండింగ్లో మనం సెట్ చేసినటువంటి యూజర్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ కూడా వచ్చాయి. యూజర్ డాట్ నేమ్ రాము అని ఇచ్చానా, అదేవిధంగా యూజర్ డాట్ ఈమెయిల్ రాము టోనీ 11@gmail.com ఇచ్చానా. సో చూసారా, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనం గిట్ని సెటప్ చేస్తామన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మనం చూసాం కదా, గిట్ కన్ఫిగ్ యూజర్ నేమ్ డాట్ నేమ్ ఇచ్చేసి నేమ్ ఇస్తాం, యూజర్ డాట్ ఈమెయిల్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ గిట్ హబ్స్ ఈమెయిల్ ఐడి నేను ఇవ్వాలి. ఓకే, నా విధంగా ఏంటంటే గిట్ హబ్కి లింక్ అనేది జరిగిందనమాట. అలా కాకుండా మీరేంటంటే ఇప్పుడు వరకు డిఫరెంట్ కమాండ్స్ చూస్తారు. అండ్ అదేవిధంగా ముందు ఏంటంటే చాలా కమాండ్స్ యూస్ చేస్తారు. పుష్ అని, లేదంటే పుల్ అని, లేదంటే మెర్జ్ అని, లేదంటే డిఫ్ అని, లేదంటే చెక్అవుట్ అని, బ్రాంచ్ అని, డిఫరెంట్ చూస్తారనమాట. అయితే అటువంటప్పుడు ఆ కమాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అనుకోండి. ఓకే, ఆ కమాండ్ గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనకి కొన్ని కమాండ్స్ ఉన్నాయన్నమాట, వాటిని హెల్ప్ కమాండ్స్ అంటారనమాట. ఇక్కడ చూసారు హెల్ప్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి అంటే, గిట్ హెల్ప్ అని చెప్పేసి ఆ కమాండ్ కొట్టేస్తారనమాట. ఎట్లా, గిట్ స్పేస్ హెల్ప్ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు కన్ఫిగ్ అనేది యూజ్ చేశారు కదా. ఇప్పుడు నేను చేస్తానంటే కన్ఫిగ్ అని కొడతాను. అంటే కన్ఫిగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలరా బాబు అంటున్నారు. అప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే అది బ్రౌజర్ ఓపెన్ చేసేస్తుంది అనమాట. ఓకే, మీకు అడుగుతుంది ఏ బ్రౌజర్ ఓపెన్ చేయాలి, క్రోమ్లో ఓపెన్ చేయని చెప్తాను నేను. ఓకే, క్రోమ్లో ఓపెన్ చేయమని చెప్పాను కదా. ఏం చేస్తుంది అనుకోనంటే, గిట్ కన్ఫిగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా అసలు గిట్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది అలా. సో అదేవిధంగా మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి, గిట్ ఇక్కడ మనం కమాండ్ ఇస్తామన్నమాట. ఇక్కడ ఏం ఇస్తాం, గిట్, ఆ తర్వాత ఇక్కడ మనం కమాండ్ ఇచ్చి హెల్ప్, ఆ విధంగా కొట్టిన వస్తుంది అనమాట. అంటే ఏంటి, గిట్ హెల్ప్ అంటే ఏంటి, గిట్ కన్ఫిగ్ ఆ తర్వాత హెల్ప్, ఆ విధంగా ఇచ్చినా కూడా అవుతుంది అనమాట. అదేవిధంగా ఏంటంటే మ్యాన్ అండ్ స్పేస్ గిట్, ఇక్కడ మనం కమాండ్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఏంటంటే ఇది కొన్ని సిస్టమ్స్లో వర్క్ అవ్వదు. సో కొన్ని సిస్టమ్స్లో వర్క్ అవ్వదు కాబట్టి మనం కొన్ని ఎడిట్స్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడైతే మీరు దీని గురించి మర్చిపోండి అండ్ ఇది గురించి మర్చిపోండి. మీకు ఒకవేళ ఎప్పుడైనా కావాలి అనుకోండి హెల్ప్, జస్ట్ ఏం చేస్తారంటే గిట్ హెల్ప్, మీకు కావాల్సినటువంటి కమాండ్ జస్ట్ కొట్టారనుకోండి, అది బ్రౌజర్లో దాని యొక్క హెల్ప్ అనేది మీకు చూపించేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఏం నేర్చుకున్నాము, గిట్ని ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి, అది కూడా గిట్ హబ్తో ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి అనేది మనం చూసామన్నమాట. నెక్స్ట్ ట్యుటోరియల్లో మనం ఏం చేద్దాము అనుకోనంటే, ఇంతకుముందు మనకి ఇక్కడ ఇష్యూస్ బాగా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ఫైల్ ఉందనుకుందాం, ఇక్కడ చాలా ఫైల్స్ ఉన్నాయి కదా. సో ఇంతకుముందే మనం చూసాం కదా, -e కొట్టగానే అది
విఐ ఎడిటర్ని ఓపెన్ చేస్తుంది. అక్కడ మనం ఎడిట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఏంటంటే మనం ఈజీగా ఉండడానికి కోసం నోట్ ప్యాడ్తో కన్ఫిగర్ చేసేద్దాం అనమాట. సో ఓకే, నోట్ ప్యాడ్తో ఏ విధంగా కన్ఫిగర్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.